ఎక్కడ నుండి వచ్చారు? నేను కాచిగూడ నుండి వచ్చాను. కాచిగూడ నుండి వచ్చారు. ఎన్ని డేస్ నుంచి ఇక్కడ మీ సేవరికి రావడం జరిగింది? నేను 1 వీక్ నుండి వస్తున్నాను. 1 వీక్ నుంచి ఇంకా అప్లికేషన్ కంప్లీట్ కాలేదా? వీడు ఇస్తలేరు. అక్కడ పక్కకి వెళ్ళాలంటున్నా, పక్కకి వెళ్తే ఇక్కడ రా అంటారు, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తున్నారు. 1 వీక్ నుంచి ఇట్లా తిప్పుతున్నారు. 1 వీక్ నుంచి సేమ్ స్టోరీ, సేమ్ అయింది. 10 గంటలకు వచ్చినాం, కడుపుతో ఉన్నా కూడా ఆమె అట్నే కూర్చుంటుంది, నేను లైన్ నించోండి ఉంటున్నా. పిల్లలు తీసుకొని ఇంటికాడ వదిలేసి వచ్చినాం. అయినా 2 కౌంటర్ పెట్టలే, ఒకటే కౌంటర్ పెట్టింది. లేట్ అవుతుంది, ఒకటే కౌంటర్ లేట్ అయిపోతుంది. ఇలానే డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ లీవ్ పెట్టుకొని వస్తున్నాం. 1 వీక్ నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు, డ్యూటీకి వెళ్ళట్లేదు, దీని చుట్టే తిరుగుతున్నాను. రోజు లేట్ అవుతుంది. 3 అయింది అనుకో క్లోజ్, ఇంక వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయే ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ రోజు రా అంటారు. నెక్స్ట్ రోజు వచ్చిన ఫుల్ లైన్. మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారు వీళ్ళు? మెయిన్ రీజన్ అయితే ఏం చెప్తలేరు, కానీ తొందర తీసుకుంటలేరు. అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, అది కావాలి, అది ఏదో వంక చెప్పేస్తున్నారు, ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. ఇది కంప్లీట్ గా ఇది ఉండాలి అని చెప్తలేరు వాళ్ళు. వంక ఏదో అది ఇది. అంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఏం చెప్పినారు వాళ్ళు? ఆధార్ కార్డులు ఇవ్వండి, లైట్ బిల్ ఇవ్వండి, కరెంట్ బిల్ ఇవ్వండి అన్నాడు, అంతే. మళ్ళీ దాంట్లో ఏం తప్పులు వెతుకుతున్నారు? ఇంకా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నారు. ఇప్పుడు అదేంటి తేవాలో. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఎందుకంటే పెడుతున్నాడు ఇలా రోజు రోజు ఒక్కొక్కటి పెంచుతా ఉంటే అసలు ప్రపంచాన్ని మనుషులు ఏం చేయాలనుకుంటున్నాడు అర్థమవుతలేదు. ఆడపిల్లలకి 2000 ఇస్తున్నాడు, ఇంతవరకు మహం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఆయన ప్రపంచాన్ని పెంచుతున్నాడు, కానీ ఇక్కడ ప్రపంచం అయితే పెంచుతలేడు, అస్సలు లేదు. మా జీవితాలు ఎలా వెళ్ళిపోతున్నాయి. కానీ సంవత్సరం పెళ్ళిళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంతవరకు మాకు రేషన్ కార్డే లేదు. ట్రై చేసి మొత్తుకొని మా జీవితమే వేస్ట్ అయిపోతుంది.